హాయ్ అండి. మనం రీసెంట్‌గా కెమిస్ట్రీలో 10th క్లాస్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసాం కదండీ ఎన్‌సీఈఆర్‌టీ. అందులో సెకండ్ లెసన్ అవుతుంది మనకి యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ గురించి. సో, అందులో మీరు యాసిడ్స్ గురించి నేర్చుకుంటున్నారు కదా! సో, ఈరోజు ఏంటంటే మనం కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ద యాసిడ్స్ నేర్చుకుంటామండి. అంటే యాసిడ్స్ యొక్క కెమికల్ రియాక్షన్స్ దేనితో జరుగుతున్నాయో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెమికల్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అంటే ఫస్ట్ వన్ అందులో ఏంటి అంటే రియాక్షన్ విత్ మెటల్. అంటే మనకి మెటల్‌తో రియాక్షన్ చేస్తే అంటే యాసిడ్ అనేది మెటల్‌తో రియాక్ట్ అయితే మనకేమి ఇస్తుంది అనేది ఇక్కడ ఉంది చూడండి. మెటల్ అనేది జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ చూడండి, మనకి మెటల్ అనేది ఉంది కదా! మెటల్ అనేది డైల్యూట్ ఇక్కడ యాసిడ్. ఇక్కడ యాసిడ్ బట్ మనకి యాసిడ్‌లో టైప్స్ ఉంటాయి కదండీ, డైల్యూట్ అండ్ కాన్సంట్రేటెడ్ అని. డైల్యూట్‌లో ఏంటంటే మీకు అక్కడ వాటర్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. డైల్యూట్‌లో మీకు అక్కడ వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. అండ్ యాసిడ్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం డైల్యూట్‌ని తీసుకుందాం. అదే కాన్సంట్రేటెడ్ యాసిడ్ అనుకోండి, మనకు అక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది, యాసిడ్ ఎక్కువ ఉంటుంది. మనం యాసిడ్ ఎక్కువ ఉన్నవి తీసుకోకూడదు. వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నవి, యాసిడ్ లెవెల్ తక్కువ ఉన్నవి మనం తీసుకోవాలి. లేదంటే మనకు అవి కొద్దిగా డేంజర్ కాబట్టి. సో, ఇక్కడ మనం మెటల్ని డైల్యూట్ యాసిడ్ని తీసుకుంటే మనకు అక్కడ ప్రోడక్ట్స్లో మనకి ఏమి ఇస్తాయండి, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాం. సో, ఇక్కడ మనకి తీసుకుంటే మనకి మెటల్స్ అంటే మనకి ఏమేమి వస్తాయండి, సపోజ్ జింక్ ఇలాంటివన్నీ మనకి మెటల్స్ వస్తాయి కదా. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను అండి. నేను మీకు ఇక్కడ సపోజ్ ఒక మెటల్ని తీసుకున్నాను, నేను జింక్ అనేది తీసుకున్నాను, నెక్స్ట్ టైం సోడియం తీసుకున్నాను. ఇవన్నీ మనకి మెటల్సే. ఈ యాసిడ్, బేస్, సాల్ట్స్ తర్వాత మీకు మెటల్, నాన్ మెటల్ కోసం వస్తుంది. కొందరు కూడా యూట్యూబ్లో అడిగారు మెటల్, నాన్ మెటల్ చెప్పని. సో, నెక్స్ట్ టాపిక్ మీకు మెటల్, నాన్ మెటలేనండి. సో, నెక్స్ట్ మీకు అక్కడ పీరియాడిక్ టేబుల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ వస్తుంటాయి. సో, మీరు అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. బట్ నేనేంటంటే ఒక్కొక్క టాపిక్ వైజ్ వస్తారు కాబట్టి మీకు టైం పడుతుంది. సో, ఈ టాపిక్ మీకు ఇంకో రేపటితో మీకు అయిపోతుంది. నెక్స్ట్ మీకు మెటల్స్, నాన్ మెటల్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే జింక్ గురించి తీసుకుంటే జింక్ ఒక మెటల్ కదండి. ఇక్కడ డైల్యూట్ యాసిడ్ అంటే ఏంటంటే మనం ఒక సపోజ్ డైల్యూట్ HCl తీసుకున్నామండి. డైల్యూట్ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీంతో రియాక్ట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందండి, మనకి యాక్చువల్గా మెటల్స్ ఏంటంటే మెటల్స్ని ఎందుకు తీసుకుంటామంటే మెటల్స్ అనేవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటాయి అనమాట. సో, మెటల్స్ అనేవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తాయి. సో, వాటిపై మీకు ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఇచ్చేస్తాయి కాబట్టి వాటిపై మీకు ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే మెటల్స్ని ఎలక్ట్రో పాజిటివ్ అంటారండి. అర్థమైందండి. సో, ఇక్కడ మెటల్స్కి మనకి ఈజీగా ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటాయి కాబట్టి వాటిపైన ఈజీగా ఏ ఛార్జ్ వస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి మెటల్స్ని ఏమంటామంటే ఎలక్ట్రో పాజిటివ్ అని అంటాం. సో, ఇక్కడ జింక్ అనేది మనకి ఎలక్ట్రో పాజిటివ్ కదండి. సో, ఈ జింక్ ఏమంటుందంటే క్లోరిన్తో అంటుందన్నమాట. నువ్వు హైడ్రోజన్తో వద్దు, నేనే నీకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తా అని చెప్పి క్లోరిన్తో అంటుంది. నువ్వు నాతో కాంపౌండ్ జరుపుకో, హైడ్రోజన్తో కాదని చెప్పి అక్కడక్కడ డిస్ప్లేస్ అవుతుందండి. సో, హైడ్రోజన్ ప్లేస్లో ఎవరు వస్తారంటే ఇక్కడ జింక్ వస్తుంది. సో, జింక్ అనేది మీకు అక్కడ ఏమొస్తుందండి, జింక్ అనేది క్లోరిన్తో కలిపి ఏమి ఇస్తుందండి, అక్కడ ZnCl2ని ఇస్తుంది, జింక్ క్లోరైడ్ని. సో, ఇక్కడ బ్యాలెన్స్ కోసం 2 పెట్టుకుంటామండి. సో, బ్యాలెన్స్ అనేది మనకి ఇప్పుడు నీట్ లేదు. సో, ఇక్కడ జింక్ క్లోరైడ్ని ఇస్తుంది, ఎందుకంటే ఇక్కడ Cl2 కాబట్టి ఇక్కడ మనకి 2 క్లోరిన్స్ ఉండాలి. చూడండి, ఈక్వేషన్ కరెక్ట్గా రాస్తుంది. ఇక్కడ మనకి మెటల్గా Zn తీసుకున్నాం. ఇక్కడ డైల్యూట్ యాసిడ్ బదులుగా నేను ఇక్కడ డైల్యూట్ యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఇక్కడ డైల్యూట్ తీసుకున్నాం. సో, ఇక్కడ Zn ఏం చేస్తుంది, క్లోరిన్తో నాతో కాంపౌండ్ జరుపుకో, హైడ్రోజన్తో వద్దని చెప్పి జింక్ అంటుంది అనమాట. క్లోరిన్తో నేను నీకు ఎలక్ట్రాన్స్ ఇస్తా అని చెప్పి. సో, Zn అనేది ఏం ఇస్తుందండి, Clతో కలిపి జింక్ క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది. జింక్ క్లోరైడ్ ఫామ్లో ZnCl2. సో, ఇక్కడ మనకు ప్రోడక్ట్స్లో 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 క్లోరిన్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనం 2 పెట్టుకుంటామండి. సో, మనకి బ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఏం అవసరం లేదు. అండ్ ఇంకా మనకి ఏమి ఇస్తుందండి, ఇక్కడ ZnCl2 అనేది ఒక సాల్ట్ అనమాట. అండ్ ఇంకా మనకి ఏమి ఇస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. సో, ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ సరిపోతుంది కదండి, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇస్తుంది. సో, ఇలా మనకి రియాక్షన్స్ అనమాట. యాసిడ్స్ అనేవి మెటల్తో మనకి రియాక్ట్ జరిపి ఏమిస్తుంది అంటే సాల్ట్ని, హైడ్రోజన్ గ్యాస్ని. సో, ప్రోడక్ట్స్లో మీరు గుర్తుంచుకోవాలండి, మెటల్తో మీకు రియాక్ట్ చెంది అంటే ఏవి రియాక్ట్ అవుతుందండి, యాసిడ్స్ ఎవరితో రియాక్షన్ జరుపుతున్నాయి, ఇక్కడ మెటల్తో జరుపుతున్నాయి. జరిపి ఏ ప్రోడక్ట్స్ని ఇస్తున్నాయండి, సాల్ట్ని, హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తున్నాయి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే మీరు సోడియంతో కూడా చూసుకోవచ్చండి. సోడియం ప్లస్ H2, ఇక్కడ సోడియంని తీసుకున్నాం ఒక మెటల్ని. అండ్ ఇక్కడ డైల్యూట్ యాసిడ్గా ఇందాక మనం HCl తీసుకున్నాం. ఇప్పుడు నేను H2SO4 తీసుకున్నానండి. H2SO4 తీసుకున్నాను. ఇక్కడ మనకి బ్యాలెన్స్ కోసం నేను ఇక్కడ 2 పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ రాస్తున్నాం కదండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుంది, సోడియం కూడా ఏమంటుందంటే నువ్వు నాతో కాంపౌండ్ జరుపుకో అని చెప్పి ఇక్కడ Na అనేది SO4తో కలిపి మనకి ఇక్కడ ఏమి ఇస్తుందంటే Na2SO4ని ఇస్తుంది.
సో ఇక్కడ మనకి ఎవరిని ఇస్తున్నారండి, ఇక్కడ Na2SO4 ఇస్తుంది. అండ్ ఇంకా మనకి ఏమి ఇవ్వాలి, ఇది ఒక సాల్ట్ అండి. అండ్ మనకి ఇంకా ఏం కావాలి, హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. సో మీరు ఇవన్నీ కాదండి, మీకు ఏమేమి ఇస్తాయని గుర్తుంచుకోండి. మెటల్ అన్ని డైల్యూట్ యాసిడ్తో కలిపి మనకు ఒక సాల్ట్ని, ఒక హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. మీకు బ్యాలెన్స్ చేయడం వస్తే చేయండి, లేదంటే అది మనకి నో నీడ్, మనకి ఇప్పుడు బ్యాలెన్స్ వరకు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి, ఇది దీని గురించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి మీకు, ఇక్కడ సిల్వర్ సపోజ్ మీకు సిల్వర్ కూడా మెటలే కదండి, సిల్వర్ అనేది మెటల్ మన అందరికీ తెలుసు. సిల్వర్ కూడా సపోజ్ H2SO4 ఏదో ఒక యాసిడ్ తీసుకోండి, H2SO4తో రియాక్ట్ చెంది మనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇది మెటల్, ఇది డైల్యూట్ యాసిడ్. కానీ ఇక్కడ మనకి రియాక్షన్ అనేది ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదంటే చూడండి, ఇలాంటి మీకు క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా రావు. దానికి రీజన్ ఏంటి అంటే మనకి సిల్వర్ యొక్క రియాక్టివిటీ అనేది చాలా తక్కువ అనమాట. ఇందాక మనం సోడియం తీసుకున్నాం, జింక్ తీసుకున్నాం, అలానే ఐరన్ తీసుకున్నాం. కొన్ని మెటల్స్కి ఏంటంటే మనకి మోర్ రియాక్టివ్ అనమాట, అవి త్వరగా రియాక్ట్ అవుతాయి. కానీ సిల్వర్ అనేది త్వరగా అసలు రియాక్ట్ అవ్వదు, కాబట్టి మీకు అక్కడ ప్రోడక్ట్స్లో ఏమీ ఇవ్వదండి. సపోజ్ చూడండి, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను రియాక్టెంట్స్ కోసము ఏవే త్వరగా రియాక్ట్ అవుతాయని చెప్పి. చూడండి అప్ సైడ్ ఉన్నది చూసారు, ఇది మనకి డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. సో పొటాషియంకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, టిన్, పీబీ అండి, ఇది లెడ్. హైడ్రోజన్ అనేది మనకి మెటల్ కాదు, బట్ ఎందుకు రాశారనేది చెప్తాను నెక్స్ట్. కాపర్, మెర్క్యూరీ, హెచ్జీ అంటే మెర్క్యూరీ, ఏసీ అంటే సిల్వర్, ఇక్కడ ఏయు అంటే గోల్డ్ అండి. ఇదంతా మనకి డిక్రీజింగ్ ఆర్డర్. అంటే ఇప్పుడు సిల్వర్తో పోలిస్తే మనకి మెర్క్యూరీకి త్వరగా రియాక్ట్ అవుతుంది. అలానే మన సోడియంతో కంపారిజన్ చేస్తే మనకి పొటాషియం అనేది త్వరగా రియాక్ట్ అవుతుంది. సో ఇదంతా మనకి డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట రియాక్టెంట్స్లో. సో ఇక్కడ నేను హైడ్రోజన్ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మనకి హైడ్రోజన్కి సంబంధం లేదు, బట్ హైడ్రోజన్కి ఏంటి అంటే హైడ్రోజన్ కన్నా కింద ఉంటే మనకి ఏంటంటే, ఇప్పుడు మనం హైడ్రోజన్తో ఇక్కడ మనకి ఏంటంటే, మనకి ఇందాక రియాక్షన్ సిల్వర్ అనేది H2SO4తో అని చెప్పాం కదా, అక్కడ మనకి ఏంటి, అక్కడ హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ సిల్వర్ రావాలి. అంటే హైడ్రోజన్ కన్నా అవి పైన ఉంటేనే వాటి పొజిషన్ అనేది, అంటే హైడ్రోజన్ కన్నా ముందుగా అవి రియాక్ట్ అయ్యేవి అయితే ఇక్కడ మనకి హైడ్రోజన్ ప్లేస్ కాదండి, ఎందుకంటే అది మనకి మెటల్ కాదు. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ కన్నా హైడ్రోజన్ కన్నా రియాక్ట్ అనేవి త్వరగా అవ్వాలి. సో త్వరగా రియాక్ట్ అయ్యేవి ఇవే కాబట్టి ఇందాక మనకి జెడ్ఎన్ వచ్చినా అయింది, సోడియం వచ్చినా అక్కడ డిస్ప్లేస్మెంట్ అయింది అక్కడ కదండి. కానీ ఇక్కడ మనకి సిల్వర్ వస్తే ఎందుకు అవ్వదంటే అది హైడ్రోజన్ కన్నా తక్కువగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏదైనా మనకి దీని ప్లేస్లో కావాలంటే ఇక్కడ ఉండేది మనకి ఇంకా ముందుగా రియాక్ట్ అయ్యేది ఉండాలి. కాబట్టి మనకి సిల్వర్ కానీ ఇక్కడ మెర్క్యూరీ కానీ గోల్డ్ కానీ అయితే మనకి అక్కడ ప్రోడక్ట్స్ అనేవి రావండి. ఓకేనా? సో ఇది దీని గురించి అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు సైన్స్ స్టూడెంట్స్కి. హైడ్రోజన్కి టెస్ట్ ఏంటంటే చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్లో ఏదైనా ఒక గ్యాస్ పెట్టి దాని మీద మ్యాచ్ స్టిక్ అలాంటివి మనం పెట్టామనుకోండి, ఇక్కడ ఒక ఫ్లేమ్ వస్తుంది, అది లైక్ పాపప్ సౌండ్ వస్తుంది. అంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇది మనకి హైడ్రోజన్కి టెస్ట్ అండి, అంటే హైడ్రోజన్ అందులో ఉందా లేదా అని చెప్పి ఒక టెస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి రియాక్షన్ విత్ బేసెస్. చూడండి యాసిడ్స్లోనే కదా మనం కెమికల్ రియాక్షన్స్ చూసినా, ఫస్ట్ వన్ మీరు మెటల్తో చూసారు, మెటల్తో చూసి మీకు అక్కడ ఏమి ఇచ్చింది, సాల్ట్ని, హైడ్రోజన్ గ్యాస్ని ఇచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి రియాక్షన్ విత్ బేసెస్ అండి. ఇప్పుడు బేసెస్ అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇప్పుడు యాసిడ్ ఉంది, యాసిడ్తో మనకి బేస్ కలిస్తేనే అక్కడ న్యూట్రల్గా ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందండి. ఇందాక మనకి ఈనో గురించి కానీ చెప్పుకున్నాం కదా, ఎసిడిటీ అనేది ఫామ్ అయితే మనం ఈనోని తాగితే మనకి అక్కడ ఈనో అనేది ఒక లైక్ బేస్ అనమాట. సో యాసిడ్ ప్లస్ బేస్ కలిపి మనకి ఏమి ఇస్తుందంటే, ఎప్పుడు మనకంటే యాసిడ్తో మీకు ఎప్పుడైనా సరే యాసిడ్తో మీకు ఎప్పుడు బేస్ అనేది మీకు మిక్స్ అయితే మీకు ఎప్పుడు ఏమి ఇస్తుందంటే ఒక న్యూట్రల్ కాంపౌండ్ ఇస్తుంది. న్యూట్రల్ కాంపౌండ్ అక్కడ ఏంటి అంటే సాల్ట్. అండ్ సాల్ట్తో పాటు మీకు ఇంకా ఏమి ఇస్తుందంటే వాటర్ని ఇస్తుందండి. ఇందాకైతే మనకి ఏమొచ్చింది గుర్తుంది కదా, మనకి యాసిడ్స్ అనే మీకు మెటల్తో రియాక్ట్ జరిపి ఏమి ఇచ్చింది అక్కడ మీకు సాల్ట్ని, ఇంకా ఏమి ఇచ్చిందని మీకు అక్కడ అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఇచ్చింది. బట్ ఇక్కడ బేస్తో మీకు అక్కడ రియాక్ట్ చెంది మీకు అక్కడ ఏమి ఇస్తుంది, సాల్ట్ ప్లస్ వాటర్ని ఇస్తుంది. సాల్ట్ ఎలాంటిదండి, మీకు అక్కడ న్యూట్రల్ కాంపౌండ్. అండ్ దీన్ని మనం ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం. ఎందుకంటే మనకి యాసిడ్ ఎప్పుడు బేస్తో కలిపి మీకు ఎలాంటిది ఇస్తుందంటే సాల్ట్, అంటే అది ఒక న్యూట్రలైజేషన్ అనమాట. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం దీన్నే మనం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ మీకు సపోజ్ చూడండి, చూడండి ఇక్కడ మనకి సపోజ్ HCl తీసుకున్నాం. HCl అంటే ఏంటి, అది మనకు ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది ఒక యాసిడ్. అండ్ NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, అంటే అది ఒక బేస్ అండి. సో మీరు మాత్రం బేసిక్స్ తెలుసుకోండి, 6th, 7th, 8th ఆ టైంలో ఉంటే మీకు అక్కడ యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోకపోయినా నెక్స్ట్ ఇంకా ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. సో NaOH ఏంటి, సో ఇది బేసా యాసిడ్ అనేవి చిన్న కాబట్టి మీరు తెలుసుకోండి. సో
సో యాసిడ్ అనేది ఏంటంటే మనకి HCl అనేది మనకి యాసిడ్ అండ్ NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది మనకి ఏంటి అంటే అది ఒక బేస్. సో యాసిడ్ ప్లస్ బేస్ కలిపి మనకి ఏమి ఇవ్వాలి, సోడియం లైక్ సాల్ట్ని ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ఏం చేస్తుందంటే నైట్రోజన్ ప్లేస్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి అంతే కదండి. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ సోడియం అనేది హైడ్రోజన్ ప్లేస్లోకి వస్తుంది. సో సోడియం అనేది హైడ్రోజన్ ప్లేస్లోకి వచ్చి మీకు అక్కడ ఏం ఫామ్ అవ్వాలి, మీకు NaCl అంటే మన ఇంట్లో మనం కామన్గా వాడే సాల్ట్ అది. అండ్ ఇంకా ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ ఒక H ఉండిపోయింది కదండి. ఈ H అనేది ఈ OHతో కలుస్తుంది కదా, చూసారా ఇక్కడ మీకు అర్థమైందండి. HCl ప్లస్ NaOH అని చెప్పాము. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ Na అనేది H ప్లస్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ NaCl అనేది ఫామ్ అవుతుంది. సో H అనేది Na ప్లస్లోకి వెళ్తుంది కదా, అప్పుడు అక్కడ HOH కలిపి అక్కడ మీకు ఏం ఫామ్ అవుతుంది, H2O అంటే అదేంటి మనకి వాటర్ కదా. సో ఇలా అండి, అంటే యాసిడ్ ప్లస్ బేస్ అనేది కలిపి మీకు ఒక సాల్ట్ని అండ్ వాటర్ని ఇస్తుంది. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ H2SO4 ఉంది. H2SO4 ఏంటి మనకి హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాసిడ్. అండ్ ఇక్కడ ఏం తీసుకున్నాం, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అంటే. సో అది కూడా ఏమైందండి, మీకు K అనేది మీకు ఇక్కడ పొటాషియం అనేది ఇక్కడ SO4తో కలిపి మీకు అక్కడ ఏమి ఇచ్చింది, మీకు K2SO4 ఇచ్చింది. అండ్ అలానే రిమైనింగ్ మనకి వాటర్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ కోసం ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి, అది మనకి ఏం అవసరం లేదు. సో మీరేం తెలుసుకోవాలంటే లైక్ అక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినా సరే ఇక్కడ మనకి ఇది ఏమి ఇస్తుంది, యాసిడ్ ప్లస్ బేస్ వచ్చింది. సో మనకి అక్కడ ఏమి ఇస్తుంది, దేంతో ఏది రియాక్ట్ జరిపి ఏ ప్రోడక్ట్స్ వస్తాయి అనేది గుర్తుంచుకుంటే మీరు అక్కడ ఈజీగా పెట్టవచ్చు ఆన్సర్. సో సాల్ట్ ప్లస్ మనకి వాటర్ని ఇస్తుంది. అర్థమైంది కదండి ఇంతవరకు. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మీరు యాసిడ్ అనేది మెటల్తో రియాక్షన్ జరిపి ఏమి ఇచ్చింది, బేస్తో రియాక్షన్ జరిపి ఏమి ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇస్తుందంటే రియాక్షన్ విత్ మెటల్ కార్బోనేట్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్, అంటే మెటల్ కార్బోనేట్తో చేసి ఏమి ఇస్తుంది, హైడ్రోజన్ కార్బోనేట్ ఏమి ఇస్తుంది. మనం బేసికల్గా ఈ హైడ్రోజన్ కార్బోనేట్ని మనం ఏమంటామంటే, మనం ఈ హైడ్రోజన్ కార్బోనేట్ ఉంది కదండి, ఇక్కడ మీకు ఈ హైడ్రోజన్ కార్బోనేట్ని మనం ఏమంటామంటే బైకార్బోనేట్స్ అంటామండి. ఈ హైడ్రోజన్ కార్బోనేట్స్ మనం ఏమంటామంటే బైకార్బోనేట్స్ అని అంటాము. సో వాటికి ఇంకొక నేమ్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ H2CO3 అనేది అదొక కార్బోనిక్ యాసిడ్. సో అది ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ కాల్షియంతో మీకు ఇక్కడ రియాక్ట్ చెందుతుంది. సో కాల్షియంతో జరిపి అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ హైడ్రోజన్ ప్లస్లోకి అది వెళ్ళిపోతుంది. కాబట్టి CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ అండ్ ఒక హైడ్రోజన్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు కాల్షియం కార్బోనేట్ వచ్చింది కదండి, ఈ కాల్షియం కార్బోనేట్ అనేది మనకు అక్కడ దేంతో రియాక్ట్ చెందుతుంది మీకు నెక్స్ట్ ఇప్పుడు స్లైడ్స్లో చూపిస్తాను. అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి కార్బోనేట్స్ కావాలి. సో ఇక్కడ ఒక కార్బోనేట్ అనేది ఫామ్ అయింది కదండి, నెక్స్ట్ అలానే ఇంకొక కార్బోనేట్ ఫామ్ చేస్తాం. సో ఈ కార్బోనేట్స్ అనేవి మనకి యాసిడ్తో రియాక్ట్ చెంది ఏమి ఇస్తాయని చెప్పి తెలుసుకోవడానికి, అంటే మీకు కార్బోనేట్ ఎలా ఫామ్ అయిందని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించారు. సో ఫస్ట్ స్లైడ్ అర్థమైంది కదండి, అంటే నేను మీకు ఇంక ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ రియాక్ట్ దేంతో జరుగుతుంది, మనకి మెటల్ కార్బోనేట్తో హైడ్రోజన్ కార్బోనేట్తో జరిపి మనకి ఏమి ఇస్తాయంటే, ఇది గుర్తుంచుకోండి మీరు సింపుల్గా, మెటల్ కార్బోనేట్తో కానీ ఇక్కడ మనకి హైడ్రోజన్ కార్బోనేట్తో కానీ మనకి రియాక్ట్ చెంది యాసిడ్స్ అనమాట ఏమేమి ఇస్తాయంటే సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఇందాక మనం బేస్తో కలిపి మనకి ఏమి ఇచ్చాయి, సాల్ట్ ప్లస్ వాటర్ ఇచ్చింది. ఇక్కడ మనకి సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్, ఇక్కడ మీకు కాల్షియం కార్బోనేట్ ఎలా వచ్చిందో చెప్పాను కదండి. H2CO3 అంటే ఒక కార్బనిక్ యాసిడ్ని తీసుకున్నాం, దాన్ని కాల్షియంతో జస్ట్ ఒక రియాక్ట్ జరిపిస్తే కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2 అనేది వచ్చింది. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఒక పక్కన పెట్టండి. ఇది మనకి ఏంటి, ఇది మనకి నెక్స్ట్ కావాలి యాసిడ్తో రియాక్ట్ చెందించడానికి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది చూడండి ఫస్ట్ స్లైడే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. సో చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏం తీసుకున్నానంటే మళ్ళీ సపోజ్ H2CO3ని సపోజ్ చూడండి, ఇందాక ముందు స్లైడ్లో ఏం చూసాం మనం, H2CO3ని కాల్షియంతో చూసాం. అదే H2CO3ని సోడియంతో రియాక్ట్ చెందించామనుకోండి, అదే కార్బనిక్ యాసిడ్ని మనం సోడియంతో రియాక్ట్ చెందిస్తే మీకు అక్కడ ఏమొస్తుందంటే NaHCO3 ప్లస్ H2 వస్తుందండి. NaHCO3 అంటే ఏంటంటే సోడియం బైకార్బోనేట్. ఇందాక మనకి కాల్షియం కార్బోనేట్ వచ్చింది, ఇప్పుడు మనకి సోడియం బైకార్బోనేట్ వస్తుందండి. అర్థమైందండి. సో మనకి ఇలా కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ వస్తున్నాయి కదా, ఇవి మనకి యాసిడ్తో మనకి రియాక్ట్ చెంది మనకి ఏమి ఇస్తాయంటే మనకి ఆల్రెడీ చూసారు కదా సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అది ఎలానో చూద్దామండి. సో ఇది మనకి ఇక్కడ కార్బోనేట్ ఒకటి వచ్చింది అండ్ బైకార్బోనేట్ ఒకటి వచ్చింది. సో మనకి ఇక్కడ రియాక్షన్స్లోకి వెళ్తే ఇప్పుడు కార్బోనేట్ వచ్చింది కదండి, దాన్ని తీసుకున్నాం. కాల్షియం కార్బోనేట్ని మనం దేంతో ఇప్పుడు రియాక్ట్ చెందించాలి, యాసిడ్ ఏదో ఒక యాసిడ్ తీసుకున్నాం, HCl అని ఒక యాసిడ్ తీసుకున్నాం. అప్పుడు మనకి యాసిడ్తో రియాక్ట్ చెంది అక్కడ ఏమి ఇస్తుందండి,
ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఈ కాల్షియం అనేది ఈ హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఏమిస్తుందండి CaCl2 అంటే కాల్షియం క్లోరైడ్ని ఇస్తుంది. అదొక టైప్ ఆఫ్ సాల్ట్. అండ్ ఇంకా మనకి ఏమిస్తుంది, ఇంకా మనకి ఏమున్నాయి, CO3 ఉంది. కానీ CO3 కాకుండా అక్కడ ఏమొస్తుందండి మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 కదండి. అండ్ ఇంక ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో ఈ రెండు కలిపి మనకి ఇక్కడ ఏం ఫామ్ చేస్తాయంటే మనకి వాటర్ని ఫామ్ చేస్తాం. సో మనకి మెయిన్లీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది దేంతో రియాక్ట్ చెంది ఏమిస్తుందని గుర్తుంచుకుంటే మీరు రియాక్షన్ ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి మెటల్ కార్బోనేట్స్తోని మనకి హైడ్రోజన్ కార్బోనేట్తో మనకి రియాక్ట్ చెందితే మనకి ఇక్కడ ఏమేమి వస్తాయండి, యాసిడ్ అని రియాక్ట్ చెందితే సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని ఇస్తాయి. సో మనం కాల్షియం కార్బోనేట్ గురించి చూసుకున్నాం. కాల్షియం కార్బోనేట్ అనేది మనకి ఇక్కడ HClతో మనకి రియాక్ట్ చెంది మనకి ఏమి ఇచ్చిందని మనకి ఇక్కడ Ca అనేది హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్ళి మనకి అక్కడ బ్యాలెన్స్ పక్కన పెట్టేసండి. సో CaCl2ని ఇచ్చింది. అండ్ ఇంకా ఏమి ఇస్తుంది మనకి కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. అండ్ ఇంకా మనకి ఏమి ఇస్తుంది, వాటర్ని ఇస్తుంది. ఓకేనా. సో సపోజ్ సోడియం అండ్ ఇంకోటి కూడా మీరు తీసుకోవచ్చు. సపోజ్ సోడియం ఇందాక మనకు వచ్చింది కదండి, అదేంటి NaHCO3 సోడియం బైకార్బోనేట్. NaHCO3ని కూడా మనం ఇలానే రియాక్ట్ చెందిస్తే HClతో అప్పుడు మనకి అక్కడ ఏమిస్తుంది, అక్కడ కూడా మనకి Na అనేది Clతో కలిపి మనకి సోడియం క్లోరైడ్ని ఇస్తుంది. అండ్ ఇంకా మనకి ఏమిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. అండ్ ఇంకా మనకి ఏమిస్తుంది, వాటర్ని ఇస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి సాల్ట్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఇది దీని గురించి అండి. సో ఇది ఒక రియాక్షన్. నెక్స్ట్ సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని మనకి ఎలా టెస్ట్ తెలుస్తుంది అంటే చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని మనకి టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ని మనం ఏమంటామంటే లైమ్ వాటర్ టెస్ట్ అని అంటాము. సపోజ్ ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇందాక సో ఈ రియాక్షన్స్లో మీరు కార్బన్ డైఆక్సైడ్ చూసారు కదండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం ఏమంటామంటే అది ఏ ఫామ్లో మనకు దొరుకుతుందంటే లైక్ బ్రిస్క్ జస్ట్ సెకండ్ అండి, మనకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ మనకు అక్కడ ఏ ఫామ్లో దొరుకుతుందంటే బ్రిస్క్ ఎఫర్విసెన్స్ అని. అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెప్తామంటే సపోజ్ మనం ఒక పైప్తో మనం అక్కడ మనకు ఒక గార్డెన్ ఉందనుకోండి, దానికి మనం వాటరింగ్ చేసేటప్పుడు పైప్ని సపోజ్ మీరు థమ్తోని మీ ఫింగర్స్తోని ఒకసారి క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది కదండి. దాన్నే మనం ఏమంటామంటే బ్రిస్క్ ఎఫర్విసెన్స్ అని అంటాము. సో ఆ ఫామ్లో మీకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా అలా క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం అలా వస్తుంది అనమాట. సో దీనికి టెస్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు లైమ్ వాటర్ టెస్ట్ అంటాం దీన్ని. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మీకు అక్కడ వస్తుంది కదండి, ఎలా వస్తుందని చెప్పాను, బ్రిస్క్ ఎఫర్విసెన్స్ ద్వారా వస్తుందని చెప్పాను కదా ఆ ఫామ్లో. సో దాని ద్వారా వచ్చిందని మనం ఒక ట్యూబ్లో పెట్టి ట్యూబ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ చేసి దాన్ని మనం వేరే సెకండ్ కంటైనర్లో పంపిద్దాం. సెకండ్ కంటైనర్లో పంపించినప్పుడు ఆ కంటైనర్లో మీకు అక్కడ ఆల్రెడీ మనం అందులో ఏం పెడతామంటే లైమ్ వాటర్ని పెడతామండి. అర్థమవుతుందండి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనకు ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది కదండి. ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం ఒక ట్యూబ్ ద్వారా కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి వేరే కంటైనర్లో పెడతాం. ఆ కంటైనర్లో ఆల్రెడీ ఏముంటుందంటే మనకి లైమ్ వాటర్ ఉంటుంది. చూస్తారు, వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్. సో ఆల్రెడీ కంటైనర్లో లైమ్ వాటర్ ఉంది. ఈ పైప్ ద్వారా తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ని మనం అందులోకి పంపిస్తున్నాం. అప్పుడు మీకు అక్కడ ఏది కనిపిస్తుందంటే మిల్కీలో మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది, ఒక ఫార్మేషన్ అనేది. ఆ ప్రెసిపిటేషన్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ దండి. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, సపోజ్ మనకి లెమన్ సో ఇక్కడ మనకు అర్థమైంది కదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఒక కార్బన్ డైఆక్సైడ్ మనం ఆల్రెడీ కలెక్ట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒక కంటైనర్లో పంపిస్తున్నాం. కంటైనర్లో ఆల్రెడీ ఏముంటుందంటే లైమ్ వాటర్ యొక్క ఫామ్లో ఏంటంటే మనకి CaOH. సో ఇది మనకి లైమ్ వాటర్ యొక్క ఫార్ములా అండి. సో ఈ లైమ్ వాటర్తో మనం దేన్ని రియాక్షన్ జరిపిస్తున్నామంటే మనం కార్బన్ డైఆక్సైడ్, ఎందుకంటే ఈ లైమ్ వాటర్లో మనకి ఏముంది ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ని పంపించాం. సో అలా పంపించినప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే CaCO3 ఫామ్ అవుతుందండి. దాన్నే మనకి ఇక్కడ ఇచ్చారు చూసారా, CaCO3 అనేది అది కాల్షియం కార్బోనేట్, అది ఒక ప్రెసిపిటేట్ అండి. PPT ఫామ్లో మనకు కనిపిస్తుంది, అంటే మనకి చివరిలో కనిపిస్తుంది. PPT అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకా మనకి దేన్ని ఇస్తుందంటే H2Oని ఇస్తుందండి. అండ్ ఇంకా మనకి ఏమి ఇస్తుందండి, H2Oని ఇస్తుంది. సో మీకు ఇక్కడ అర్థమైంది కదండి కార్బన్ డైఆక్సైడ్కి టెస్ట్ ఏంటంటే ఇది మనకి కాల్షియం కార్బోనేట్ మనకి PPT వచ్చింది కదా, అది ఎలా ఉంటుందంటే దానికి మనం చూస్తే మిల్కీ అపియరెన్స్ మనకు కల్పిస్తుంది అనమాట. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటంటే అక్కడ మనకి లైమ్ వాటర్ అండి. సో ఈ లైమ్ వాటర్ అనేది మనకు ఆల్రెడీ ముందు ఒక కంటైనర్లో పెడతాము. మనం కలెక్ట్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ ఉన్న కంటైనర్లో పంపిస్తే మనకి అక్కడ కాల్షియం కార్బోనేట్ అనే ఒక ప్రెసిపిటేట్ అంటే వస్తుంది. అది మనకి మిల్కీ కలర్లో మనకి అక్కడ అపియరెన్స్ వస్తుంది. అండ్ ఇంకా H2O కూడా రిలీజ్ చేస్తుంది.
సో ఇది వచ్చింది కదండి మనకి ఇక్కడ CaCO3 అండ్ H2O అని చెప్పి మళ్ళీ మనం ఇంకా ఎక్సెస్గా మనం కార్బన్ డైఆక్సైడ్ని ఇంకా పంపించామనుకోండి, అంటే CaCO3 ప్లస్ H2O వచ్చింది కదా, దాన్ని ఇక్కడ రాసిన చూడండి, CaCO3 వచ్చింది ప్లస్ H2O వచ్చింది, ఇంకా అడిషనల్గా మీరు ఇంకా ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ పంపించేటప్పుడు అప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే CaHCO3 ట్వైస్ ప్లస్ HCO3 ట్వైస్ అంటే ఏంటంటే కాల్షియం కార్బనేట్ అండి, కాల్షియం హైడ్రాక్సీ కార్బనేట్ అండి. సో దీన్నే మనం ఏమంటామంటే, లేదంటే కాల్షియం బైకార్బనేట్ అని కూడా అంటాం. సింపుల్గా అయితే కాల్షియం బైకార్బనేట్ అని అంటాము. అంటే ఇది మీకు ఏమవుతుందంటే ఎక్సెస్గా మనకు వచ్చిన దానికన్నా మనం ఇంకా ఎడిషనల్గా ఇంకా ఎక్సెస్ మనం కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే మీకు ఇక్కడ కాల్షియం బైకార్బనేట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తుంది, ఇందాక కాల్షియం కార్బనేట్ అయితే మీకు అక్కడ మీకు అది ఎలా వచ్చింది, లైక్ మిల్కీ అపీరెన్స్లో అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు కాల్షియం బైకార్బనేట్ ఫామ్ అయిపోయినప్పుడు అక్కడ మిల్కీనెస్ అనేది మీకు అక్కడ డిసపేర్ అయిపోతుంది. ఎందుకు డిసపేర్ అయిపోతుందంటే ఈ కాల్షియం బైకార్బనేట్ అనేది మీకు సాల్యుబుల్ అండి. ఇందాక మనకు వచ్చింది ఏంటి CaCO3, అక్కడ మీకు అక్కడ అది మిల్కీలో మీకు అక్కడ అపీరెన్స్ ఇచ్చింది అంటే మీకు అక్కడ ప్రెసిపిటేట్ అది, కాబట్టి మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇది అంటే అది మీకు అక్కడ సాల్యుబుల్ కాదు. పీపీట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను అది ఇన్సాల్యుబుల్ అని చెప్పి, అది మీకు సాల్యుబుల్ కాదు. బట్ ఇక్కడ వచ్చిన కాల్షియం అంటే ఇంకా ఎక్సెస్ మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే అక్కడ మీకు ఏమవుతుందంటే అది మీకు సాల్యుబుల్ అయిపోతుంది అనమాట. మనకు సాల్యుబుల్ కాకపోతేనే మనకి పీపీటీలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కాల్షియం బైకార్బనేట్ అనేది సాల్యుబుల్ అయిపోవడం వల్ల మీకు అక్కడ మిల్కీనెస్ అనేది డిసపేర్ అవుతుంది. ఇది మనకి టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. చూసారు ఇక్కడ మనకి మిల్కీ కలర్లో కనిపిస్తుంది ప్రెసిపిటేట్ అనేది చివర్లో. సో అలా అండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇవన్నీ చూడండి, ఇవంతా అవే స్లైడ్స్ అండి. సో కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మీరు 3 రియాక్షన్స్ చూసుంటారు. నెక్స్ట్ ఏంటంటే యాసిడ్స్తో చూసారు, బేసెస్తో చూసాము, కార్బనేట్ హైడ్రోజన్ కార్బనేట్స్తో చూసాము. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ చూసాము. నెక్స్ట్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్. సో మెటల్ ఆక్సైడ్స్తో మీకు రియాక్ట్ అయితే మీకు ఏమి ఇస్తాయంటే చూడండి, మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్ అనేది మెటల్ ఆక్సైడ్తో మీకు అక్కడ రియాక్ట్ చెంది మీకు అక్కడ ఏమి ఇస్తుందంటే సాల్ట్ ప్లస్ వాటర్ని ఇస్తుందండి. సో మెటల్ ప్లస్ యాసిడ్ కలిపి మీకు ఏమి ఇస్తుందంటే సాల్ట్ని అండ్ వాటర్ని ఇస్తుంది. సో ఇది ఒక రియాక్షన్ అండి. ఇందులో మనకు ఒక ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి నెక్స్ట్ స్లైడ్లో మీకు. సపోజ్ మెటల్ ప్లస్ యాసిడ్ చూసారా, ఇక్కడ మనకి ఒక మెటల్ని తీసుకున్నాం. ఒక మెటల్ ఏం తీసుకున్నామంటే ఇక్కడ సోడియం తీసుకున్నాము. అండ్ యాసిడ్తో కదండి, యాసిడ్ అంటే మనకు అక్కడ ఏంటి HCl ఏదో ఒకటి తీసుకున్నాం. సో ఇలా మనకి రియాక్ట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ Na అనేది Clతో కలిపి సోడియం క్లోరైడ్ అంటే అది మనకి సాల్టే కదా. అండ్ హైడ్రోజన్ గ్యాస్ పైకి ఆరోమార్క్ అనేది మీకు ఆరోమార్క్స్ కోసం చెప్పాను కదండి, గ్యాస్ అయితే మనకి అక్కడ పైకి వస్తుంది ఆరోమార్క్, అదే ప్రెసిపిటేట్ అయితే డౌన్వర్డ్స్. సో ఇదండి ఇక్కడ దీని గురించి. అంటే మీకు ఇక్కడ మెటల్స్ అనేవి అక్కడ మీకు ఏమి ఇస్తున్నాయండి, యాసిడ్తో మీకు అక్కడ యాసిడ్ అనే మెటల్ ఆక్సైడ్తో కలిపి మీకు అక్కడ సాల్ట్ని వాటర్ని ఇస్తాయి. సో ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్ అంటే నేను మీకు ఇంకా చెప్పలే కదండి. ఇప్పుడు మనకి సపోజ్ సోడియం తీసుకున్నాం, సోడియం అనేది ఒక మెటల్ కదా. సోడియం అనేది మీకు అక్కడ ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ అంటే Na2O అనేది ఒక మెటల్ ఆక్సైడ్. అంటే Na అనేది ఒక సోడియం అనేది ఒక మెటల్ కదండి, మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ మెటల్ ఆక్సైడ్ని ఇస్తుంది. సో Na2O అనేది ఒక మెటల్ ఆక్సైడ్ అనమాట. సో ఈ మెటల్ ఆక్సైడ్ అనేది మీకు HCl ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుంటే మీకు అక్కడ ఏం ఫామ్ చేస్తుందంటే Na అనే Clతో కలిపి మీకు అక్కడ NaClని ఫామ్ చేస్తుంది. అండ్ మనకి ఇంకా ఏం ఫామ్ చేయాలి, సాల్ట్ వచ్చేసింది. అండ్ ఇంకా మనకి ఏం ఫామ్ చేయాలంటే వాటర్ H2O. ఓకేనా. సో ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్ అంటే మెటల్స్ ఆక్సిజన్తో కలిపి వస్తే మనకి మెటల్ ఆక్సైడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి Na2O అనేది ఒక మెటల్ ఆక్సైడ్, దాన్ని ఏమంటామంటే సోడియం ఆక్సైడ్ అంటాము. సో ఈ సోడియం ఆక్సైడ్ అనేది మీకు యాసిడ్తో అంటే HClతో రియాక్ట్ చేయండి మీకు అక్కడ ప్రోడక్ట్స్లో ఏమి రావాలి, సాల్ట్ రావాలి. Na మీకు Clతో కలిపి NaCl ఇచ్చింది, అలానే వాటర్ని ఇస్తుందండి. చూడండి నెక్స్ట్ స్లైడ్లో మీకు కనిపిస్తుంది Na2O. ఇదే ఇప్పుడు నేను మీకు చెప్పింది. నెక్స్ట్ అలానే ఇప్పుడు CaO తీసుకున్నాం. CaO అంటే ఏంటి, మనకి అది కాల్షియం అనేది ఒక మెటల్ అండ్ ఆక్సిజన్తో కలిపి రియాక్ట్ చేసి మీకు ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అనేది ఏమవుతుంది, ఒక మెటల్ ఆక్సైడ్. సో ఈ మెటల్ ఆక్సైడ్ ఇప్పుడు ఇంకో యాసిడ్ తీసుకున్నాం, H2SO4తో రియాక్ట్ చేసి మీకు అక్కడ ఏమిస్తుందంటే CaSO4ని ఇస్తుంది. CaSO4 అంటే కాల్షియం సల్ఫేట్. అండ్ ఇంకా మనకి ఏమిస్తుంది అక్కడ మీకు వాటర్ని కూడా ఇస్తుందండి. ఓకేనా. సో ఇలా యాసిడ్ ప్లస్ బేస్ కలిపి మీకు ఏమిస్తుందని తెలుసు, మీకు ఆల్రెడీ సాల్ట్ ప్లస్ వాటర్ ఇస్తుందని తెలుసు కదండి. ఇందాక మనకు వచ్చింది యాసిడ్ ప్లస్ బేస్ కలిపి సాల్ట్ అండ్ వాటర్ని ఇచ్చింది. ఇక్కడ కూడా మనకు అలానే వచ్చింది కదండి, మెటల్ ఆక్సైడ్తో కూడా మీకు ఇందాక మనకి ఏమొచ్చింది,
బేస్తో రియాక్ట్ చెందాయి కదండి. ఇందాక బేస్ ప్లస్ యాసిడ్ కూడా మనకి ఏమి ఇచ్చాయి, సాల్ట్ అండ్ వాటర్ని ఇచ్చాయి. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ కూడా మనకి ఏమి ఇచ్చాయి, సాల్ట్ అండ్ వాటర్నే ఇచ్చాయి. అంటే ఇక్కడ మీకు మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్ని కలిగి ఉన్నట్టు అండి, మీకు బేస్ నేచర్ని కదా కలిగి ఉన్నట్టు. ఇలాంటివి మీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో ఒక బిట్ కూడా చెప్పాను నేను ఆల్రెడీ. అక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పలేదు, ఇక్కడ చెప్తా అని చెప్పి నేను మీకు అక్కడ చెప్పలేదు. సో మెటల్ ఆక్సైడ్స్ మీకు ఎప్పుడు ఏ నేచర్ని కలిగి ఉంటాయంటే బేసిక్ ఇన్ నేచర్ అనమాట. సో ఇది బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. మెటల్ ఆక్సైడ్స్ మీకు బేసిక్ నేచర్ని కలిగి ఉన్నాయంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్ని కలిగి ఉండొచ్చు అండి, ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, నోట్ చేసుకోండి, స్టార్ మార్క్స్ పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ చూసారు, ఇందాక మీరు చూసారు బేస్ ప్లస్ యాసిడ్ అనేది మనకు సాల్ట్ ప్లస్ వాటర్ని ఇచ్చింది. అలానే ఇక్కడ మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ కూడా మీకు సాల్ట్ ప్లస్ వాటర్ని ఇచ్చింది. అంటే ఇక్కడ మీకు ఇవంతా ఒకటే కాబట్టి ఇక్కడ బేస్ ప్లేస్లో మీకు అక్కడ ఏమొచ్చింది, మెటల్ ఆక్సైడ్. అంటే మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుందంటే బేస్ యొక్క నేచర్ ఉంటుంది. అంటే అన్ని మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుందండి, బేస్ నేచర్ ఉంటుంది. సో మెటల్ ఆక్సైడ్స్కి ఆపోజిట్ ఏంటంటే నాన్ మెటల్ ఆక్సైడ్. సో నాన్ మెటల్ ఆక్సైడ్కి ఏం నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. ఓకేనా, ఇదే ఇక్కడ రాసాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ నాన్ మెటల్స్ అంటే మీకు కార్బన్ ఇవన్నీ మనకి నాన్ మెటల్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి యాసిడ్ రైన్ అండి. యాసిడ్ రైన్ అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి కరోజన్ తెలుసు కదా. కరోజన్ అంటే ఏంటి, సర్ఫేస్కి అక్కడ స్పాయిల్ చేయడం లేదంటే కొరైడ్ చేయడం అలాంటివి అవుతూ ఉంటుంది కదండి. అంటే అదే మనకి కెమికల్గా స్పాయిల్ కనుక చేస్తే ఒక దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్స్ అనేవి కరోజన్ అయ్యాయని చెప్తాం. అంటే కెమికల్గా ఏదైనా స్పాయిల్ అయింది అంటే అక్కడ కరోజన్ జరిగింది అంటాం. దాన్ని ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే దాన్ని ఇప్పుడు యాసిడ్స్ అనేవి మీకు ఎలా ఉంటాయంటే హైలీ కరోజన్ నేచర్ అనమాట. యాసిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి చాలా నేచర్లో చాలా హైగా కరోజన్ చెప్తాయి. అండ్ అవి దేనికి ఎఫెక్ట్ చూపిస్తాయంటే అది ఎన్వైర్న్మెంట్కి చాలా డేంజర్ అండి. అది మన ఎన్వైర్న్మెంట్కి చాలా చాలా డేంజర్. సో ఇప్పుడు యాసిడ్ రైన్ ఉంది కదండి. యాసిడ్ రైన్ ఏంటి, మనకి ఇప్పుడు నార్మల్గా మనకి రెయిన్ వాటర్ వస్తుంది కదండి. రెయిన్ వాటర్ నేచర్, బట్ అక్కడ యాసిడ్ రైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రెయిన్ వాటర్ వస్తుంది కదండి. ఆ రెయిన్ వాటర్కి ఎసిడిక్ అంటే యాసిడ్ అనేది అందులో కలిపితే మనకు అక్కడ ఏమవుతుందంటే యాసిడ్ రైన్ అనేది అవుతుంది. సో యాసిడ్ అనేది ఎలా ఇన్వాల్వ్ అవుతుందని చూద్దాము. ఇప్పుడు మనకి బాగా పొల్యూషన్ వచ్చి మనకి చాలా పొల్యూషన్ ఇండస్ట్రీస్ నుంచి కానీ కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి కానీ మనకి బాగా పొల్యూషన్ అనేది వచ్చి అది ఏమవుతుందండి పైకి వెళ్తుంది. పైకి వచ్చినప్పుడు మీకు అక్కడ అదంతా మీకు అక్కడ పైన ఆల్రెడీ కలిసిపోతుంది. సో రెయిన్ వచ్చేటప్పుడు మీకు అవి కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాయి. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ రైన్ అని అంటాం. అంతేగాని అరే ఇంద్ర భగవాన్ ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకోకండి. అంటే ఇందులో ఆయన హ్యాండ్ ఏం లేదు, ఇదంతా మనం చేసింది. ఇంద్ర భగవాన్ ఏం చేస్తారంటే నార్మల్గా ఓన్లీ రెయిన్ మాత్రమే ఇస్తాడు. అది కూడా ఆయనది కాదు, సైన్స్ ప్రకారం అయితే అది కూడా కాదు. సో ఇది ఇంద్ర భగవాన్ యొక్క ఇందులో ఆయన యొక్క హ్యాండ్ ఏం లేదండి, ఇదంతా మనం చేసేది. సో ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ వల్ల కానీ డస్ట్ అనేది చాలా పొల్యూట్ అనేది వస్తుంది కదండి. సో అది ఎన్వైర్న్మెంట్కి చాలా హార్మ్ఫుల్. ఇందులో మనకి ఇలా చూసుకుంటే మనకు అక్కడ అక్వాటిక్ స్పీసెస్ కానీ యానిమల్స్ కానీ వీటన్నిటికీ కూడా అది ఏమవుతుందంటే అన్నిటికీ కూడా అది చాలా హార్మ్ఫుల్ అవుతుందండి. అండ్ ఇంకా చూడండి, ఇప్పుడు సపోజ్ కార్బన్ అనేది మనకి ఆక్సిజన్తో కలిపి మీకు ఏమి ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అని తెలుసు. సల్ఫర్ అనేది ఆక్సిజన్తో కలిపి సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ ఇచ్చాక మళ్ళీ అది ఫర్దర్గా ఆక్సైడ్ చెంది అక్కడ మీకు సల్ఫర్ డైఆక్సైడ్ SO3ని ఇస్తుందండి. ఇవి ఎందుకు చెప్తాను. అండ్ నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు NO2ని ఇస్తుంది. సో ఇక్కడ మీరు CO2ని SO3ని NO2ని గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే వీటి వల్లే మనకి అక్కడ యాసిడ్ రైన్ అనేది వస్తుందండి. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ CO2 కానీ SO3 కానీ NO2 కానీ ఇవన్నీ మనకి ఫ్యాక్టరీస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ బిల్డింగ్ పైన చాలా స్మోక్ రావడం మనం చూస్తూ ఉంటాం కదండి. వాటిలో ఉండే గ్యాసెస్ ఇవన్నమాట. అంటే మనకి ఇండస్ట్రీస్లో వాటి వల్ల పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో మనకి పైకి పొగ రావడం చూస్తూ ఉంటాం. ఆ పొగలో ఉండే గ్యాసెస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ SO3 అండ్ NO2 ఈ గ్యాసెస్ అన్నీ మనకు అక్కడ ఉంటాయండి. సో అవి పైకి వెళ్ళడం వల్ల ఈ CO2 SO3 NO2 ఉన్నాయి కదండి. వీటిని మనం ఏమంటామంటే చూడండి ఇక్కడ రాసాం. CO2 SO3 NO2ని మనం ఏమంటామంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటాం. ఓకే, సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి కదండి. సో ఇవనేవి పైకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ రైన్ అనేది ఫామ్ అయినప్పుడు వాటిలో ఇవి ఇన్వాల్వ్ అయితే మీకు అక్కడ యాసిడ్ రైన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందండి, ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి మీకు ఏ నేచర్ని కలిగి ఉన్నాయి, అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇందాక మీరు చూసారు కదా మెటాలిక్ గురించి.
మెటాలిక్ ఆక్సైడ్స్ అయితే మీరు బేస్ నేచర్ని కలిగి ఉండడం, అలాగే ఇక్కడ ఇవన్నీ మనకి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్, ఇవన్నీ మనకి రెయిన్లోకి వెళ్ళి వాటిలో కలిసి మనకి అక్కడ యాసిడ్ అని ఫామ్ చేసినాయంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా మీకు ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇవన్నీ మనకి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ కదండి. ఇవి ఇక్కడ CO2 అనేది మనకి అక్కడ సపోజ్ H2Oతో అంటే నార్మల్గా మనకి ఇది రెయిన్ వాటర్ కదండి. H2O అనేది నార్మల్గా మనకి పైనుంచి వచ్చే రెయిన్ వాటర్. సో మనకి ఈ CO2 అంటే రెయిన్ వాటర్తో మనకి కార్బన్ డైఆక్సైడ్ కలిపి మనకి అక్కడ ఏమి ఇస్తుందంటే చూడండి, ఈ నార్మల్గా ఉన్న రెయిన్ వాటర్తో మనకి కార్బన్ డైఆక్సైడ్ కలిపి మనకి కార్బోనిక్ యాసిడ్ H2CO3ని ఇస్తుంది. అలానే మనకి రెయిన్ వాటర్తో మనకి SO3 కూడా కలిపి మనకి H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇస్తుంది. అండ్ మనకి నార్మల్గా రెయిన్ వాటర్తో మనకి NO2 కలిపి మనకి ఏమి ఇస్తుందంటే నైట్రిక్ యాసిడ్ HNO3ని ఇస్తుందండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి చాలా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో రెయిన్ వాటర్ అనేది మనకు అక్కడ ఇలాంటివి మనకు కలిస్తే మనకు అక్కడ ఏమవుతుందంటే మనకి యాసిడ్ రెయిన్ అనేది ఫామ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే అండ్ నెక్స్ట్ మనకి దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చూద్దామండి. సో దాని యొక్క ఇంపాక్ట్ అంటే చూడండి, ఇది మనకి స్లైడ్ ఆల్రెడీ చెప్పానండి. CO2 ఇవన్నీ కలిపి మనకి ఏం చేస్తాయని చెప్పి పైకి వెళ్ళి. సో ఇక్కడ మనకి దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే సపోజ్ తాజ్మహల్ చూసుకున్నాం అనుకోండి. తాజ్మహల్ మనకి ఎలా ఉంటుందంటే నార్మల్గా వైట్ కలర్లో ఉంటుంది. ఎందుకు వైట్ కలర్లో ఉంటుందంటే దానిలో ఏముంటుందో మీకు ఆల్రెడీ తెలుసు, దానిలోని లైమ్ స్టోన్ అనేది ఉంటుంది కదండి. సో ఇక్కడ మనకి వైట్ కలర్లో ఉంటుంది, బట్ యాసిడ్ రైన్ వల్ల అది ఏమవుతుందంటే ఎల్లో కలర్లో మీకు యాసిడ్ రైన్ అనేది వచ్చేటప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే ఎల్లో కలర్ డిపాజిట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుందండి. సో దాని మీద తాజ్మహల్ మీ పైన మనకి యాసిడ్ రైన్ అనేది పడేటప్పుడు ఆ తాజ్మహల్ అనేది మీకు ఎల్లోయిష్ కలర్లోకి మారిపోతుందండి. అండ్ ఇంకా మనకి చూసుకుంటే చూడండి నెక్స్ట్ స్లైడ్లో మనకి ఈ అక్వాటిక్ స్పీసెస్ ఉన్నాయి కదండి, లైక్ ఫిషెస్ అలాంటివి. ఇవి కూడా యాసిడ్ రైన్ వల్ల మనకి వాటికి సమ్టైమ్స్ అవి చనిపోతాయి కూడాను. అవనే కాదు చాలా చనిపోవడానికి కూడా రీజన్ మనకి యాసిడ్ రైన్ అండి. అండ్ ఇంకా మనకి ప్లాంట్స్ చూసుకుంటే చూడండి ఎలా మనకి ఎండిపోయి ఉన్నాయో. సో ప్లాంట్స్ డ్యామేజ్ కూడా అదొక రీజన్ అనమాట యాసిడ్ రైన్ అనేది. సో ఇదండి మనకి యాసిడ్ రైన్ కోసం. నెక్స్ట్ మనం బేసిస్ గురించి చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్లో మేము ముందుకు వస్తాం అండి. సో అలా టేక్ కేర్, బై.